ఇవన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం తరఫున ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తున్న విషయం. మేడం దీని గురించి నేను క్లియర్గా క్లుప్తంగా కొంచెం 2-3 విషయాలు చెప్తాను మేడం. యాక్చువల్లీ గవర్నమెంట్ మాకు 1 year బ్యాక్ ఒక నోటిఫికేషన్ లాంటిది ఇచ్చింది. ఏంటంటే మీ పోల్స్ మీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం 12 feet హైట్లో పెట్టుకోమని చెప్పారు. వాటికి మేము అగ్రి అయ్యి దాన్ని చేసే లోపే మళ్ళీ దాన్ని 15 feetగా నెక్స్ట్ లెవెల్ చేశారు. 15 feet చేసే లోపే మళ్ళీ 18 feetగా వేశారు. 18 feet చేసే లోపే మళ్ళీ 20 feetగా వేశారు. అంటే ఒక్కటి గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు మేడం. యాక్చువల్ నిజంగా చెప్తే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మమ్మల్ని పూర్తిగా నిర్మూలిద్దామనే కాన్సెప్ట్తో ఉన్నారు తప్ప గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని ఆదుకునే ఉద్దేశం లేదు. మాకు నెక్స్ట్ సొల్యూషన్ చూపించే ఉద్దేశం లేదు. ప్రభుత్వానికి వచ్చేది ఏంటి మేడం? మిమ్మల్ని నిర్మూలించటం. ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థని వాళ్ళని సపోర్ట్ చేయడానికి మమ్మల్ని నిర్మూలించడానికి మమ్మల్ని అంటే మేము చేయలేని పనులను మాకు ఆప్షన్గా చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఒక మాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గవర్నమెంట్ యాక్చువల్ ఏవైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నావో అవి ఉండే 15 హైట్లు ఉంటాయి మేడం. ఒక్కోసారి 13 హైట్లో ఉంటాయి, 12 హైట్లో ఉంటాయి. అంటే పోల్ సైజ్ మేడం. ఇప్పుడు గవర్నమెంట్ ముషరఫ్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నాకు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో 1 year బ్యాక్ 12 feet హైట్ లో మీరు కట్టాలని చెప్పారు. తర్వాత 15 feet హైట్ చెప్పారు మేడం. దాని తర్వాత 18 feet చెప్పారు. తర్వాత 20 feet చెప్తారు. ఎలక్ట్రికల్ సిటీ పోల్స్ ఏవైతే పవర్ లైన్స్ 11 kV 33 kV ఉంటుందో అవి 15 feet ఉంటాయి మేడం. మేము 18 feet ఎట్లా కట్టాలి? ఈ రోజు ముషరఫ్ గారు ఏం చెప్పారంటే నిన్న వచ్చిన వాయిస్ మెసేజ్ అంటే 18 feet లో హైట్ కట్టాలా కంపల్సరీ అని చెప్పేసి ఒక రెడ్ మార్క్ ఇచ్చేసి ప్రతి పోల్ రెడ్ మార్క్ ఇస్తారు మేడం. వాళ్ళ కేబుల్స్ 18 feet లో లేనప్పుడు మేము ఎలా 18 feet లో కట్టగలుగుతాం? నెంబర్ 1 పాయింట్. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి లేదు మేడం. ఎంతసేపు ఉన్నా మమ్మల్ని ఎప్పుడైతే 30 సంవత్సరాలుగా మేము కాపాడు ఇండస్ట్రీ మేడం ఎవరు మమ్మల్ని ఎవరు ఉద్ధరించారు మేడం. ఈ రోజు వరకు గవర్నమెంట్ డిపెండ్ కాలేదు. మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్ మేడం. మేము ఎవరిని మీద ఆధారపడలేదు, గవర్నమెంట్కి ఆధారపడలేదు. మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏం అడుగుతాం మాకు సబ్సిడీ ఇవ్వండి మేము అట్లానే మేము 5 లక్షల పీపుల్ మేము డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఓపెన్ చెప్తున్నాను. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 5 lakhs పీపుల్ మేడం. 5 lakhs పీపుల్ మేము ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నాం మేడం. ఒక్కసారిగా గవర్నమెంట్ కు బేసిక్ నాలెడ్జ్ ఉందో లేదో నేను రేవంత్ రెడ్డి గారికి నేను డైరెక్ట్ మా బాధల గురించి మేము ఎమోషనల్గా మాట్లాడుతున్నాం మేడం. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి నేను ఎంబీఏ స్టూడెంట్ మేడం. నేను ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్ చదువుకొని నేను ఈ బిజినెస్ లో ఎంటర్ అయినా. నేను డే 1 నుంచి ఈ ఫీల్డ్ గురించి తెలుసుకొని నేను చేసిన నా కష్టాలు నష్టాలు అంతా బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది కూడా అర్థం చేసుకోకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా డైరెక్ట్ కేబుల్ కట్ చేస్తే దీని మీద ఎఫెక్ట్ అయ్యేది ఒకటి మేము ఒకరు సరే మా లైఫ్ లో పోతాయి మేడం. మేము 5 లక్షల పీపుల్. ఇంకోటి గవర్నమెంట్ ఏమంటుంది మేడం ఎవ్రీ ఇయర్ 2 lakhs మేము ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చెప్తుంది మేడం. ఉన్న ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కొత్తగా ఉద్యోగాలు మేము ఎలా సృష్టిస్తారు? నా క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్. నేను ఒడ్డు క్వశ్చన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఆల్రెడీ కొత్త ఉద్యోగాలు చేస్తారు మీరు. కొత్తది ఒకటి ఎట్లా సృష్టిస్తారు మీరు? అదొకటి. ఇంకోటి దీనివల్ల ఇది మాతో పాటు పక్కన పెడితే ఐటీ ఇండస్ట్రీ మేడం. ఐటీ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది మేడం. ఎస్పెషల్ నేను ఒక ఆపరేటర్ మేడం. నేను కస్టమర్లు సఫర్ అవుతుంది మేడం. నిన్న పాపం మాకు ఒక కస్టమర్ కాల్ చేసి ఆమెకు పాపం నిన్న ఒక ఆన్లైన్లో ఒక జాబ్ ఉంది మేడం. ఆమెకు ఆ మేడం చాలా ఏడ్చుకుని నాతో మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ అనిపించింది మేడం. ఆమెకు చాలా కష్టపడితే జాబ్ ఇంటర్వ్యూ నేను ఉన్నది మేడం. నిన్న కేబుల్స్ కట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేబుల్స్ కట్ చేశారు. కేబుల్ కట్ చేయడం వరకు నా జాబ్ పోయిందన్నా ఇప్పుడు నా పరిస్థితి ఏందన్నా కొన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా జాబ్ గూగుల్లో సంథింగ్ ఏదో హై లెవెల్ పోస్ట్ అంట మేడం. ఇది ఏడుస్తూ మాట్లాడిన నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఒకటి గవర్నమెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల చాలా మంది సఫర్ అవుతారు మేడం. అంటే నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ అనే కాదు, తర్వాత కేబుల్ ఇండస్ట్రీ అనే కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ చాలా మంది సఫర్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిసిషన్ లో ఉండాలి మేడం. ఒకటి సార్ ఈ రోజు మేము కేబుల్ కట్ చేసినాం మాకు టైం ఇవ్వాలి, ఒక 6 నెలలు 1 year సార్ మా కేబుల్స్ పై కట్టడము వీళ్ళు అనుకున్న డిసిషన్ ఇది 18 feet అనేది అసలు అది సరైన నిర్ణయమే కాదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే 18 feet వాళ్ళ పోల్సే ఉంటాం, మేము ఎట్లా కడతాం 18 feet సార్ అది వేరే విషయం. కనీసం దానికోసం మాకు టైం ఇవ్వాలి, ఒక 1 year టైం ఇచ్చి ఈ టైంలో మీరు కట్టుకోండి తర్వాత కట్ చేసాం. అసలు ఇంటిమేషన్ లేకుండా ఏం లేకుండా ఎక్కడ పడితే కట్టించాలి లాక్స్ ఆఫ్ పీపుల్ మన జీవితం మన ప్రాణాలకు తెగించి మేమైతే మేము కేబుల్ ఆపరేటర్ ఎట్లా తెలుసు మేడం. ఒక కస్టమర్కి ఇంటర్నెట్ ఇవ్వడానికి డే అండ్ నైట్ మేడం. అది రాత్రి అన్నది పగులు అన్నది వర్షం అన్నది ఏముండదు. కస్టమర్కి అవ్వలేదు కదా మేడం. ఇంటర్నెట్ ఇవ్వడానికి డే అండ్ నైట్ కష్టపడతాం మేడం. డే అండ్ నైట్ వర్షం వస్తున్నా కూడా కరెంట్ షాక్ వస్తుంది. నా ఎంప్లాయర్ షాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే
అసలు చావు బతుకుల మధ్యలో ఉన్న వాళ్ళు కాపాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అది వేరే అయింది, ఆపరేటర్లు చనిపోయిన సందర్భాలు కూడా మీకు చాలా ఉంటాయి, అది మీరు చూసి ఉండొచ్చు, అది చూడకపోయి ఉండొచ్చు. ఆ సఫర్ నుంచి మేము బయటకు వచ్చిన వాళ్ళం మేడం. మా పరిస్థితి అర్థం చేసుకోవాలి గవర్నమెంట్. మేము ప్రాధాయపడినాం మేడం, ప్రాధాయపడినా వినకపోతే ధర్నాలు ఎవరికి వచ్చింది తప్ప మేము గవర్నమెంట్ డైరెక్ట్ యాంటీ కాలే. ప్రతి గవర్నమెంట్ ఇంతకుముందు కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాకు ఈ సమస్య వచ్చింది, అప్పుడు కూడా మేము ప్రాధాయపడ్డాం. మా సమస్యలు వినియోగించి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు సానుకూలంగా ప్రతిస్పందించి సేమ్ ఇష్యూ ఇట్లాంటి ఇష్యూ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి సంవత్సరం వస్తే మా అప్పుడు కిరణ్ కుమార్ సార్ మాకు ఆ సానుకూలంగా మాకు స్పందించి ఆ టైంలో టెంపరీగా మాకు ఇష్యూ కాలే, కట్ చేయలేదు. తర్వాత మళ్ళీ మనకు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా సేమ్ ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఏం చేశారంటే అప్పుడు కూడా సేమ్ మాకు పోల్ ట్యాక్స్ అని వేసి మేము కొన్ని మా వినతి పత్రాలు సమర్పించాము. అప్పుడు కూడా వాళ్ళు సానుకూల పాటించి మేము టెంపరీగా హోల్డింగ్ లో ఉంది. అంటే ఆ ఫైల్ మొత్తాన్ని క్లోజ్ చేయలే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైల్ హోల్డ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ చాలా అరగంట్ గా ప్రవర్తించడం చాలా దారుణం. 5 లక్షల పీపుల్ సఫర్ ఈ రోజు రోడ్డు మీద పడ్డారంటే ఒక్కసారి మేడం మా కేబుల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన వాళ్ళు 5 లక్షల పీపుల్ ఉంటారు మేడం. దీని గురించి ప్రభుత్వం సానుకూలంగా ప్రవర్తించి మాకు న్యాయం చేయాలని మాకు కోరుకుంటాం మేడం. యాక్చువల్లీ మేడం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కటింగ్ కాలేదు, జస్ట్ ట్యాక్స్ పోల్ ట్యాక్స్ గురించి డిస్కషన్స్. ఈ కటింగ్ అనేది ఎప్పుడు జరగలేదు. నేను అదే అంటున్నా, ఇందాక అడిగింది అదే. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడైనా లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇలా కట్ చేయడం వరకు వెళ్ళలేదు అనేది. అయితే ఒకటి ఇక్కడ ప్రభుత్వము లాస్ట్ ఇయరే నోటీసులు ఇచ్చింది ఈ కేబుల్స్ అన్ని తొలగించాలనేది. అది మీకు ఇన్ఫర్మేషన్ లేదు అనేది, అదే అంటున్నా, మీకు ఇన్ఫర్మేషన్ లేదు. సో దాని మీద ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఏమంటారు, మేము ఆల్రెడీ 1 year బ్యాకే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అనేది వాళ్ళ వర్షన్ ఉంటుంది. రైట్ సార్, గవర్నమెంట్ వర్షన్ ఏంటనేది తర్వాత మాట్లాడడం. గోవర్ధన్ గారు, ఇక్కడ కేబుల్, నమస్తే అండి, ఈ కేబుల్ ఆపరేటర్లది కానీ అలాగే ఇంటర్నెట్ సంబంధించి కానీ గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము. అంటే ప్రభుత్వము ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ వైర్లు కట్ చేసింది, కేబుల్ వైర్లు అనేది ప్రభుత్వం వర్షం. నిజంగా ప్రాణాలు ముఖ్యం కాబట్టి మేబీ ఒక రకంగా అది కరెక్ట్ ఏమో, కానీ దానివల్ల మా జీవనాధారం కోల్పోతున్నాము, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చాలా మంది ఉపాధి కోల్పోతున్నాము, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది అనేది కేబుల్ ఆపరేటర్ల వర్షన్. కాబట్టి మొత్తం మీద ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఈ ప్రభుత్వం ఇంత అనైతిక చర్యలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వినాయక చవితి అనేది పెద్ద పండుగ. మనం గతంలో మన రాష్ట్రంలో ఇది